ఏ హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఈ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకున్నాం బికాస్ మాకు ఫిలిం స్కూల్స్ తరపున చాలా వర్క్ షాప్స్, ఆన్లైన్ అడ్మిషన్స్ అని ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి, సినిమాలు కూడా అదేవిధంగా పెద్ద పెద్ద ఫిల్మ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ పడిపోతున్నాయని చెప్పేసి నేను చూసే సినిమాలు కూడా ఎవ్రీ డే I watch at least a couple of movies in Amazon or Netflix or any other platforms. That's my habit. అప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి అక్కడ చూసి నేను నెంబర్ వేసుకుంటే ఉండేవాడిని. ఇప్పుడు మటుకు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి ఐఎమ్ వాచింగ్ లాట్ ఆఫ్ మూవీస్. అవి కూడా బ్యాలెన్స్ పడిపోయినాయి కాబట్టి నైట్ టైం ఆన్లైన్ కోర్స్ చెప్తూ అండ్ ఆల్సో ఐఎమ్ ట్రయింగ్ టు do my best. Okay, so films now has taken a different shape altogether in pan India concept రావడంతో, ఎస్పెషలీ మన సౌత్ నుంచి వెళ్ళే హార్డ్ కోర్ కమర్షియల్ ఫిల్మ్స్ అవన్నీ కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇందులో ఎందుకు ఏం చెప్పాలన్నానంటే, మెల్ గిబ్సన్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్, అతను యాక్ట్ చేసిన సినిమాలు చాలా పెద్ద ఇంపాక్ట్ తెచ్చినాయి ప్రపంచ సినిమా మీద. అతను మెల్ గిబ్సన్ అన్న నటుడు, దర్శకుడు, ఇప్పుడు యాక్చువల్గా హాలీవుడ్. అతను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది మ్యాడ్ మ్యాక్స్ ఫస్ట్. సో మ్యాడ్ మ్యాక్స్ సినిమా తర్వాత మళ్ళీ తీశారు ఈ మధ్యన మ్యాడ్ మ్యాక్స్ 2 అని. సో ఈ మధ్యలో 3 years బికమ్ గ్రోన్ వెరీ బిగ్. పెద్ద పెద్ద సినిమాలు యాక్ట్ చేసాడు, అతను తీశాడు. నష్టపోయిన తర్వాత అతనే డైరెక్టర్గా దేవుణ్ణి నమ్ముకుని ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అన్న సినిమా డైరెక్ట్ చేశాడు, యాక్ట్ చేయలేదు. సో కొత్త అబ్బాయి తీసుకుని జీసస్ క్రైస్ట్ కింద ఒక మంచి సినిమా తీయడం జరిగింది. అంతకుముందు అతను పోగొట్టుకున్న $300-400 million అంతా కూడా ఈ చిన్న సినిమాలతో కవర్ అయిపోయింది. చిన్న సినిమా అంటే 25 million చేయగలిగితే అది చిన్న సినిమా కింద లేక, అంత పెద్ద నటుడు డైరెక్ట్ చేస్తున్నాడు. సో ఆ ఫిలిం ఇచ్చిన రిజల్ట్ చాలా అమేజింగ్ రిజల్ట్స్. అది యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ యొక్క ఆయన యొక్క రొమాంటిక్ లైఫ్, చాలామంది ఆయన ఇష్టపడేవారట. లేడీ మ్యాగ్డలినా అనే ఒక ఆమె యొక్క చరిత్ర ఎక్కువ తీద్దామని చెప్పేసి ట్రై చేసి సినిమా తీశాడు. అదే యాక్చువల్లీ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. దాన్ని ఇటలీలో పోప్ రోమ్లో చూపించినప్పుడు ఇప్పటి వరకు జీసస్ క్రైస్ట్ మీద ఉన్నది యాంటీ వస్తుందేమో అని ఆ పోర్షన్ ఎక్కువ కట్ చేయమంటే వాళ్ళు రెస్పెక్ట్ చేసి కట్ చేశాడు. ఏ ఉద్దేశంతో అయితే సినిమా తీశాడో ఆ ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని పక్కకు కూడా పెట్టాడు. బికాస్ టు రెస్పెక్ట్ ద పోప్. అది ఫైనల్గా ప్రపంచం అంతా ఊపేసింది. ఒక ఇండియాలో మటుకు పెద్ద బాగా ఎందుకు ఆడలేదంటే, ఇక్కడ ఆల్రెడీ లోకల్గా చాలామంది తీస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ చంద్ర గారి కరుణామయుడు చాలా బాగా చూశారు. సౌత్లో 2-3 భాషలో డబ్ చేయటం చాలా చాలా బాగా చూశారు అనమాట. సో ఇందులో హాలీవుడ్ లెవెల్లో తీసినా కూడా ఎక్కువ ఆ రొమాన్స్ తీసేశారు కాబట్టి జీసస్ లైఫ్లో ఆ టార్చర్, క్రూసిఫైయింగ్ చేసి ఆ టార్చర్ ఎక్కువ చూపించడం వల్ల మన వాళ్ళు భరించలేకపోయారు. యాక్చువల్గా టార్చరింగ్ జీసస్ క్రైస్ట్ తట్టుకోలేకపోయారు అనమాట. సో మిగతా ప్రపంచంలో అన్ని చోట్ల బాగా ఆడింది. ఇక్కడ ఎవరో నాకు మన పాలిటిక్స్లో పేరెందుకు కానీ అతను నన్ను చాలా అడిగాడు అనమాట. క్రిస్టియన్ అయినా మీరు కొంచెం మెయిల్ చేసి ఏదో విధంగా మన సౌత్ భాషలో డబ్ చేయడానికి అమ్మేస్తారేమో, షేర్కి వస్తారేమో అన్నట్టుగా అడిగితే నేను చాలా చాలా సార్లు ట్రై చేస్తే ఒక్కసారి ఆన్సర్ వచ్చింది ఫ్రమ్ మెల్ గిబ్సన్. వీ డోంట్ ఇంటెండ్ టు డూ దిస్ ఫిలిం ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అదర్ దాన్ ఇంగ్లీష్. అండ్ ఆ రోమ్కి సంబంధించింది కాబట్టి బైబ్లికల్గా వేసాం యాక్చువల్గా సబ్ టైటిల్స్. అదేవిధంగా మీరు సబ్ టైటిల్స్లో రిలీజ్ చేసుకోండి. మెయిన్ నెగిటివ్ వచ్చి యూ విల్ గివ్ ఇన్ ఇంగ్లీష్ అన్నారు అనమాట. ఇక్కడ మన వాళ్ళకి మన భాషలో చూస్తే రీచ్ మిగతా ఇంగ్లీష్ సినిమాలకు ఉండదు కాబట్టి మీరు చూస్తున్నారు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ అట్లా తెలుగు, తమిళ్, కన్నడలో, మలయాళంలో కూడా డబ్ చేసిన సినిమాలు. ఎందుకంటే పీపుల్ దే అండర్స్టాండ్. అది కూడా ఒక పాయింట్ యాక్చువల్గా. పీపుల్కి అర్థం లేకుండా అర్థం అవ్వకుండా సినిమా చూడలేరు. సో అటువంటి మెల్ గిబ్సన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తర్వాత వాళ్ళు ఇంకొక మంచి సినిమా తీశారు. అది కూడా దీనికంటే ఇంకో 15 million ఎక్కువ అనమాట. 40 million దాదాపు $40 million తోటి ఎపోకలిప్టో అనే సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో తీశారు. చాలా శ్రమించి పెద్ద పెద్ద ట్రాక్ అండ్ ట్రాలీస్ వేసి టెక్నికల్గా చాలా బాగా
చాలా రియలిస్టిక్గా తీయడానికి చాలా ప్రయత్నించి ఫైనల్గా సెంటిమెంట్, ఇండియన్ సెంటిమెంట్ పెట్టారు. ఒక అమ్మాయి గర్భవతిగా ఉన్న అమ్మాయి ఒక నూతిలో ఉంటే వాట్ హ్యాపెన్స్ అనేది తీశారనమాట. ఐ హ్యావ్ మై ఓన్ ఫీలింగ్ ఆల్ దీస్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడానికి గట్టి కారణం ఈ ఎపోకలిప్టో. ఇంకొక సందర్భంలో ఇంకొక చోట కూడా చెప్తారు మళ్ళీ. సో ఈ ఎపోకలిప్టో అనే మెల్ గిబ్సన్ సినిమా చాలా సినిమాలకి స్ఫూర్తి. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రసాద్ నీల్ తీసే సినిమాకి చాలా దగ్గరగా ఉండే సినిమా మ్యాడ్ మ్యాక్స్. ఆ వేషధారణ అవన్నీ నిజ జీవితంలో ఉండవు. పంకీ స్టైల్, ఫ్రీక్స్ కింద అనమాట. డ్రగ్స్, పెద్ద బైక్స్, పెద్ద హెవీ వెహికల్స్ అవి యాక్చువల్గా లేవు. హెవీ వెహికల్ ఈజ్ దేర్ ఇన్ యుఎస్ అండ్ జర్మనీ అండ్ ఆల్. బట్ వాటిని చాలా విచిత్రమైన వికృత రూపాన్ని తీసుకొచ్చి వాటికి ఒక 40 టైర్లు ఉండేది 80 టైర్ల వెహికల్స్ చేసి అవన్నీ చేసి ఒక చాలా మ్యాగ్నిఫైడ్ కైండ్ ఆఫ్ మిషన్స్ అనమాట. ఆ విధంగా తీసి అదొక థ్రిల్లర్, మెటాలిక్ ఫీలింగ్ రావడం కోసం. దెర్ ఆర్ సో మెనీ మ్యూజిక్స్ ఆల్బమ్స్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. సో దోస్ సౌండ్స్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ ఎరోటిక్ ఫీలింగ్ అనమాట. సో ఆ ఫీల్ ఉండి ఆ సినిమాలని బాగా అబ్సెస్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా. సో అందుకే అతను కేజీఎఫ్ అట్లు కొన్ని గెటప్లు అవి ఎక్కడ జరగవు ప్రపంచంలో, మన భారతదేశంలో ఎక్కడ జరగదు. ఈవెన్ గోల్డ్ మైన్స్ సంబంధించిన కూడా అలాగే ఎవరు చేయలేదు అటువంటి గెటప్స్. సో తీసారు, జనాలకి ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా చూసి ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు థ్రిల్ ఫీల్ అవుతారు ప్రపంచంలో ఎక్కడైనా కూడా. అదేవిధంగా ఇండియన్ ఆడియన్స్ బాగా థ్రిల్ ఫీల్ అయ్యి బాగా చూశాను కేజీఎఫ్. అదేవిధంగా దానికి మళ్ళీ సీక్వెల్గా ఈ మేడ్ కేజీఎఫ్ 2. నాకు రెండో కూడా పెద్ద కన్విన్సింగ్ అనిపించలేదు, కానీ నాది పక్కన పెట్టండి. బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫిలిమ్స్ నుంచి ఇన్స్పైరేషన్గా తీసుకుని ఇక్కడ చాలా అన్రియలిస్టిక్గా, చాలా సింథటిక్గా తీయటం వలన బహుశా నాకు నచ్చలేదు. బట్ ప్రజలకి చాలామంది మూవీ గోవర్స్కి నచ్చడం వల్లనే చాలా పెద్ద స్టూపెండస్ సక్సెస్ అయినాయి. ఇప్పుడు కన్నడ ఫీల్డ్ ఒక లెవెల్లో ఉన్న కారణం ఏంటంటే ద ఫిలిం మేకర్స్ అండ్ ఆల్సో ద డైరెక్టర్. సో ఇలా తీస్తే మనది కూడా తీస్తే మనది కూడా ఎక్కడికో వెళ్తుంది టోటల్లీ ఇన్ కన్నడ అని చెప్పేసి ప్రూవ్ చేసిన సినిమా వచ్చి కేజీఎఫ్ 2. దీని తర్వాత యాక్చువల్గా చాలామంది ఆ జానర్లో తీస్తే ఎలా ఉంటుంది అని ఫీల్ అయ్యి ఫైనల్గా ఏం చేస్తారు యాక్చువల్గాను. ఇప్పుడు ఫస్ట్ సినిమాలు అడవిలో జరుగుతున్న కథ అనేది సీజన్. ఎనీ సబ్జెక్ట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ఫారెస్ట్. దానికి స్ఫూర్తిగా పుష్ప తీసి దానికి ఏదో ఎక్సెల్స్ అక్కడ ఈ శాండిల్వుడ్ స్మగ్లర్స్ మీద అవి తీసి ఒక యాంటీ హీరోయిజంని పెట్టి బన్నీ క్యారెక్టర్ని, అదే అల్లు అర్జున్ క్యారెక్టర్ని ఒక కమ్యూనిస్ట్ క్యారెక్టర్ లాగా, కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫ్రమ్ డౌన్ టు ఎర్త్ అనమాట. ఒక కూలీ చేసుకునేవాడి క్యారెక్టర్ని ఎప్పుడైతే బాగా తీశారో అది డెఫినెట్గా ఆడద్దు. జనరల్గా అమితాబ్ బచ్చన్, కూలీ, గిరి ఇవన్నీ దేవారు ఇవన్నీ ఆల్ ఫిల్మ్స్ డౌన్ టు ఎర్త్లో ఉన్న వాళ్ళు ఇఫ్ యూ మేక్ ఇట్ బిగ్ పీపుల్ లైక్ చేస్తారు. అదేవిధంగా అల్లు అర్జున్ క్యారెక్టర్ అక్కడ ఉంటూ ఒక వ్యాపారస్తుడిగా ఎలాగ చలామణి అవ్వగలిగాడు అనేది అది నెక్స్ట్ కూడా తీస్తున్నట్టున్నారు. సో అందులో కొంచెం లాజికల్గా రియలిస్టిక్గా ఉండడం వల్ల ఆ సినిమా ఆడిందని నేను అంటాను. లాజిక్ మిస్ కాకుండా కొంచెం ఆర్టిఫిషియల్గా తీసినా పర్లేదు, కానీ సినిమా అంతా ఆర్టిఫిషియల్గా ఉన్న సినిమాలే కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2, RRR అంటే అవి ఫిక్షన్ అయినా కూడా టూ మచ్ ఆఫ్ ఫ్యాంటసీని, ఫోక్లర్ జానర్ని జోడించి చేసిన సినిమాలు. మీకు తెలియాలని చెప్తున్నాను యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా చాలా సినిమాటిక్ లైసెన్స్గా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా తప్పులు చేసేయచ్చు ఒక విధంగా చెప్పాలంటే. సో ఫైనల్గా హృదయానికి హత్తుకోవాలి, సౌల్ ఆఫ్ ద మూవీ బతకాలి అనేది ఒకటి చూసుకుంటూ చాలా వండర్ఫుల్గా బ్రహ్మాండంగా తీయగలిగితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ వైజ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ బాగా తీస్తే డిఫరెంట్గా చూస్తారు. టూ మచ్ ఆఫ్ నాయిస్గా పెట్టేసి అంత మాత్రాన పెద్ద సినిమా అనుకుంటారంటే పొరపాటు. మ్యూజిక్ కెన్ బి దేర్, ఎఫెక్ట్స్ కెన్ బి దేర్. ఇప్పుడు సలార్ అనే సినిమా ఉంది యాక్చువల్గా, అది యాక్చువల్గా మీనింగ్లెస్ సినిమా ఉంది. సినిమా టేకింగ్స్ వైజ్ బాగా డెవలప్ అయిపోయాడు ప్రశాంత్ నీల్, చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫర్ అవన్నీ బాగా తీస్తారు, మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సో క్యారెక్టరైజేషన్ దేనికి దాన్ని చూస్తే బాగుంది, కానీ ఎందుకు మీనింగ్లెస్ లాగా ఉందంటే అది పీరియడ్ ఫిల్మా, ఇప్పుడు జరుగుతుందా, మొన్న జరిగిందా,
వాట్ ఇస్ ఏదో ఒక ఫిక్షన్ అంటేనే అది కదా అంటారు. ఫిక్షన్లో కూడా లాజిక్ మిస్ కాకూడదు. ఏదో ఒక సిటీలో ఒక ఊరు పేరు పెట్టి దాన్ని తయారు చేసి అక్కడ ఇలా జరిగేది అనేది ఒక తీస్తున్నారు, సరే తీయచ్చు, కానీ అందులో మళ్ళా ప్రజెంట్గా జరుగుతున్నట్టుగా కొంత ఆల్ దీస్ థింగ్స్ కొంచెం నాన్ సెన్స్ కింద అనిపించింది ఆ సినిమా. అది ఇంకా బ్రహ్మాండంగా ఆడి ఉండాలి. బట్ దేర్ ఆర్ సమ్ కాంప్రమైజింగ్ దేర్ ఆ సినిమాలో. అదేవిధంగా పృథ్వీ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలీదు. అందరూ బాగుంటారు. ఎవడో మన ఇంటర్వ్యూలో అడిగితే ప్రభాస్ చాలా బాగున్నాడు అన్నారు కదా మీరు, ఎన్నిసార్లు చెప్తాం. ప్రభాస్ వెరీ హ్యాండ్సమ్ హీ మ్యాన్, సెక్స్ సింబల్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవే, బికాజ్ ఆజానుబాహుడు పెద్ద హైట్ బాగుంటాడు, చాలా బాగుంటాడు. ఐ రియలీ లైక్ హిమ్. సో అది అస్తమానం దాన్నే పెట్టుకుని ప్రతి సినిమా బాగుందని అనలేము యాక్చువల్గా. ఆ విధంగా మరి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా బాగుంటారు, అమితాబ్ బచ్చన్ చాలా బాగుంటాడు. దాని తర్వాత వచ్చిన హీరోలు కొంచెం హైట్ అటు ఇటులో చిరంజీవి ఇస్ గుడ్, రజనీకాంత్ ఇస్ గుడ్, ఇది లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి బాగుంటుంది. అది ఒకటి సరిపోదు కదా, వీళ్ళు చెప్పిన ఈ పేర్లలోనే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు తీసే పాన్ ఇండియా మూవీ ఇట్ హ్యాస్ టు రీచ్ ద మ్యాక్సిమం ఆడియన్స్. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ వీళ్ళు రుచించింది ఏంటంటే రాజమౌళి కానీ, ప్రజాంత్ కానీ, ఇంకా రాబోయే డైరెక్టర్లు కానీ, ఆల్ దీస్ పీపుల్ వాట్ దే టార్గెట్ ఫర్ ద లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రావాలంటే దట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై ద లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ విత్ సినిమా మ్యాజిక్. బ్రహ్మాండంగా తీయటం, మంచి గ్రాఫిక్స్ ఖర్చు పెట్టి, దీంతో పాటు లాజిక్ మిస్ కాకూడదు. ఇప్పుడు మనం పెరుగుతున్న ఈ కాలంలో ప్రోగ్రెసివ్ సొసైటీలో వాట్ వీ షుడ్ నాట్ మిస్ ఇస్ లాజిక్. డోంట్ మిస్ లాజిక్. సో దానికి కొత్త జానర్ పెట్టాను, లాజికల్లీ రియలిస్టిక్ మూవీస్. సో ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ కూడా అడవిలో ఎందుకు జరుగుతున్నాయంటే పీపుల్ ఆర్ స్టార్టెడ్ లైకింగ్. మేబీ మొహం వచ్చేసింది అనమాట. ఈ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ మధ్యన చాలా ఆర్టిఫిషియల్గా ప్లాస్టిక్గా ఉండే సినిమా ఆ లొకేషన్ల కంటే అడవిలో పెద్ద పెద్ద డిఫరెంట్ క్యారికేచర్స్ తోటి రావటం, ఇవన్నీ కూడా ఫిక్షనల్ క్యారెక్టర్ అయినా పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ దట్. సో దీని గురించి ఇంకా చాలా చాలా మాట్లాడచ్చు. మెల్ గిబ్సన్ ఎపోకలిప్టో చేసిన అప్రోచ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ ద క్రియేటివ్ వరల్డ్ అని చాలా చాలా మాట్లాడచ్చు యాక్చువల్గా. ఎనీవే, యూ విల్ ఎండ్ దిస్ హియర్.